ఎస్ఆర్ 2002 ఓటర్ లిస్ట్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ప్రస్తుతం వారిని మ్యాపింగ్ చేయడానికి మీకు ఓటర్ కార్డ్ లేదా, లేక మీకు సొంతగా లాస్ట్ ఎస్ఆర్ లో మీ పేరు ఉండి ప్రస్తుతం మీ ఓటర్ ఐడి డెలీట్ అయ్యిందా, లేదా అసలు మీకు ఇప్పటి వరకు ఓటర్ ఐడి లేకుండా ఫ్రెష్ గా మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఎలక్షన్ కమిషన్ 2026 ఫైనల్ ఓటర్ లిస్ట్ లో మీ పేరుని జత చేయడానికి ఒక గొప్ప చివరి అవకాశం ఇచ్చింది. దీని ద్వారా నేరుగా మీరు కొత్త ఓటర్ ఐడిని అప్లై చేసుకొని డైరెక్ట్ గా మీ రిలేటివ్స్ ని మ్యాప్ చేసుకోవచ్చు. దీనికోసం మీ బ్రౌజర్ లో voters.eci అని టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి రావచ్చు. ఇప్పుడు ఇందులో ఓటర్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఎట్ ప్రెసెంట్ ఇండియన్ రెసిడెంట్ అయితే ఫామ్ 6 ని సెలెక్ట్ చేయండి, లేదా ఎన్ఆర్ఐ ఇండియన్ పౌరసత్వం ఉండి ఇతర దేశాలలో నివసిస్తే ఫామ్ 6A ని సెలెక్ట్ చేయండి. ఎట్ ప్రెసెంట్ నేను ఇండియన్ రెసిడెంట్ కాబట్టి ఫామ్ 6 ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు న్యూ అయితే కింద సైన్ అప్ ని సెలెక్ట్ చేసి మీ మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాక ఇక్కడ పింక్ కలర్ లో చూపించిన ఫామ్ 6 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొత్తంగా 12 స్టేజెస్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇందులో స్టేజ్ ఏ లో సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. ఇందులో ప్రెసెంట్ మీరు నివసిస్తున్న స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన అలాగే ప్రెసెంట్ మీ లివింగ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పైన మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ ని బట్టి దాని కిందికి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన మీ పార్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ బి లో ఇందులో మీ ప్రెసెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీ నేమ్ లో ఫస్ట్ నేమ్ ఫస్ట్ బాక్స్ లో ఎంటర్ చేసి రెండవ దాంట్లో మీ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద తెలుగు అండ్ ఉర్దూలో ట్రాన్స్లేట్ అయి చూపిస్తుంది, వెరిఫై చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీ రీసెంట్ పాస్పోర్ట్ కాపీని జేపీజీ లో బిలో 2 MB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ సి లో ఇందులో మీ రిలేటివ్స్ డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ లేదా మీ మదర్ లేదా మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ లేదా మీ సంరక్షకులు ఇందులో ఎవరన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకొని కింద వారి నేమ్ అండ్ సర్నేమ్ సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ డి లో మీది కానీ లేదా మీ రిలేటివ్ది కానీ ఇక్కడ చెక్ పెట్టి వారి మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిల్ ఐడి అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే కింద ఎవరిదో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ డి లో మీ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ తో ఓటర్ ఐడి లింక్ చేయాలనుకుంటే ఆధార్ ని సెలెక్ట్ చేసి కింద ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. లేదా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితే ఐఎమ్ నాట్ ఫర్నిష్ మై ఆధార్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ ఎఫ్ లో ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ జీ లో మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ మీ లేటెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సెలెక్ట్ డాక్యుమెంట్ ప్రూఫ్ అడుగుతుంది. సెలెక్ట్ చేస్తే ఇందులో మొత్తం 5 రకాల ప్రూఫ్స్ అడుగుతుంది. ఒకటి పాన్ కార్డ్, రెండవది పాస్పోర్ట్, మూడవది డ్రైవింగ్ లైసెన్స్, నాలుగవది స్టడీ సర్టిఫికేట్, ఐదవది బర్త్ సర్టిఫికేట్ అండ్ చివరిది 6 ఆధార్ కార్డ్. ఇందులో మీరు ఏదైనా సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ వీటిలో ఏది మ్యాచ్ కాకుండా పక్కన అదర్స్ ని సెలెక్ట్ చేసి ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్ మెన్షన్ చేయవచ్చు. ఇక్కడ నా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి అది అప్లోడ్ చేస్తున్నా. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ హెచ్ లో మీ ప్రెసెంట్ లివింగ్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఇందులో మీ హౌస్ నంబర్ అండ్ మీ ఏరియా లేదా విలేజ్, పక్కన మీ మండల్ లేదా డిస్ట్రిక్ట్, తర్వాత కింద మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏరియాని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన పిన్ కోడ్ అండ్ చివరిగా మీ డిస్ట్రిక్ట్ లేదా తాలూకా లేదా మండల్ ని ఎంటర్ చేసి చివరిగా మీ ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. లిస్ట్ లోంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద పైన మీరు ఎంటర్ చేసిన అడ్రస్ కి మీకు ఎలాంటి ప్రూఫ్స్ ఉందో ఆ ప్రూఫ్ ని కింద సెలెక్ట్ చేయాలి. ఇందులో మొత్తం 7 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అవి కరెంట్ లేదా వాటర్ బిల్, సేల్స్ డీడ్ లేదా లీజ్ డీడ్, పాస్పోర్ట్ లేదా ఆధార్ కార్డ్, లేదా మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ లో మెన్షన్ చేసిన అడ్రస్ ని కూడా ప్రూఫ్ పెట్టవచ్చు. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ ఐ లో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ టైప్ ని సెలెక్ట్ చేసి కింద పర్సెంటేజ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఆ డాక్యుమెంట్ ని కూడా కింద సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ ఏ ఇందులో మీ ఫ్యామిలీలో ప్రెసెంట్ ఎవరి దగ్గర లేటెస్ట్ ఓటర్ ఐడి ఉన్నట్లయితే ఇక్కడ వారి నేమ్ అండ్ పక్కన రిలేషన్ అండ్ చివరిగా వారి ఓటర్ ఐడి నంబర్ ని ఎంటర్ చేయాలి. లేదంటే ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయవచ్చు. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు కింద డిక్లరేషన్ అడుగుతుంది. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 2026 ఫైనల్ లిస్ట్ లోనే మీ నేమ్ రావడానికి కొత్తగా యాడ్ చేశారు. ఇందులో 3 పాయింట్స్ ఇచ్చారు.
ఒకటి 2002 లాస్ట్ ఎస్ఆర్ ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే సెకండ్ ఆప్షన్, మీరు న్యూ ఓటర్ అయి ఉండి ఫ్రెష్ గా అప్లై చేయాలనుకున్న వారు మీ పేరెంట్స్ కి ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండి ఉంటుంది. ఇందులో మీ మదర్ లేదా ఫాదర్ లేదా మీ గ్రాండ్ మదర్ లేదా మీ గ్రాండ్ ఫాదర్ వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఓటర్ లిస్ట్ లో పేరుంటే ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి, పైన మీ రిలేటివ్ నేమ్ ఉంది అని సెలెక్ట్ చేశాం కాబట్టి ఆ నేమ్ మీకు 2002 అండ్ 2003 అండ్ 2005 ఇందులో కనిపించిందా లేదా గత 2 సంవత్సరాలలో అంటే 2025 లేదా 26 వీటి ఓటర్ లిస్ట్ లో మీ రిలేటివ్ నేమ్ కనిపించినా ఇక్కడ 2002లో కష్టమైన లాస్ట్ ఇయర్ లో ఈజీగా కనిపిస్తుంది. సెట్ చేసి వెతకండి. తర్వాత థర్డ్ ఆప్షన్, లాస్ట్ ఎస్ఏఆర్ 2002 కంటే ముందు తర్వాత కానీ మీ నేమ్ లేదా మీ రిలేటివ్ ఇందులో ఎవరి పేరు మీకు కనిపించకుంటే లేదా మీ దగ్గర ఓటర్ ఐడి ఉండి లిస్ట్ లో మీ నేమ్ కనిపించకున్నా ఈ థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను ప్రెసెంట్ ఫ్రెష్ గా న్యూ ఓటర్ ఐడి కోసం అప్లై చేస్తున్నా అండ్ నాకు 2002 ఓటర్ లిస్ట్ లోనే మా రిలేటివ్ నాన్న డీటెయిల్స్ లభించాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి కింద ఎస్ఆర్ 2002 ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద లిస్ట్ లో కనిపించిన మీ రిలేటివ్ డీటెయిల్స్ ఎక్కడ కనిపించాయో ఇక్కడ డీటెయిల్స్ గా మెన్షన్ చేయాలి. ఇందులో లిస్ట్ లో ఉన్న అప్పటి స్టేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన అప్పటి లిస్ట్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పోలింగ్ స్టేషన్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకే పేరుతో చాలా పేర్లు కనిపిస్తాయి కానీ ముందరున్న యూనిక్ నంబర్ ని లిస్ట్ లో ఉన్న దానితో టాలీ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీకు కనిపించిన నేమ్ ఎన్నో సీరియల్ నంబర్ దగ్గర ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద పైన మెన్షన్ చేసిన రిలేటివ్ మీకు ఎలాంటి రిలేటివ్స్ అవుతారో ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సెట్ చేయండి. వన్స్ డీటెయిల్స్ మ్యాచ్ అయితే కింద మీ రిలేటివ్ డీటెయిల్స్ చూపిస్తాయి. వెరిఫై చేసుకొని కింద చెక్ పెట్టి కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ రిలేటివ్ డీటెయిల్స్ కింద డీటెయిల్స్ గా చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద పైన మనం ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసాం అండ్ మొదట్లో ఫాదర్ నేమ్ మెన్షన్ చేసాం కాబట్టి ప్రెసెంట్ మీ ఫాదర్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. దీనికి పైన చూపిస్తున్న నేమ్ కి కంపేర్ చేయకండి. ఇది ఓల్డ్ నేమ్ కాబట్టి ఎక్కువగా రాంగ్ ఆర్ మిస్ మ్యాచ్ చూపిస్తుంది. తర్వాత పక్కన మీ ఫాదర్ కి లేటెస్ట్ ఓటర్ ఐడి ఉంటే దాని ఎపిక్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద మీ మదర్ ప్రెసెంట్ నేమ్ ఎంటర్ చేసి పక్కన ఓటర్ ఐడి ఉంటే సేమ్ నంబర్ ని మెన్షన్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ నేమ్ ఆర్ వైఫ్ నేమ్ ని మెన్షన్ చేసి పక్కన వారి లేటెస్ట్ ఎపిక్ నంబర్ ని మెన్షన్ చేయండి లేదా ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ కే లో డిక్లరేషన్ అడుగుతుంది. ఇందులో మీ ప్రెసెంట్ లివింగ్ విలేజ్ ఆర్ ఏరియాని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ ప్రెసెంట్ లివింగ్ స్టేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ప్రెసెంట్ లివింగ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీరు మెన్షన్ చేసిన అడ్రస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో అప్రాక్స్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీ ప్రెసెంట్ ప్లేస్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు చివరిగా స్టేజ్ ఎల్లో కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పక్కన మీరు స్టార్టింగ్ లో ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసి కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ తో పాటు మీ రిలేటివ్స్ మ్యాపింగ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఎడిట్ చేసి చేంజ్ చేసుకోవచ్చు లేదా కరెక్ట్ గా ఉంటే కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ నంబర్ తో లింక్ చేయడం కోసం ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి 6 అంకెల ఓటీపీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చివరికి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. అంతే. ఇప్పుడు స్క్రీన్ రీడైరెక్ట్ అయి మనం అప్లై చేసిన అప్లికేషన్ తాలూకు ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు జనరేట్ అయిన ఈ ఎక్నాలెడ్జ్మెంట్ ని ఉపయోగించి మీ ఓటర్ ఐడి స్టేటస్ చెక్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ చేసి మెయిన్ పేజీకి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ 22 అంకెల కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఎంటర్ చేసిన అప్లికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో రైట్ సైడ్ డౌన్ యారోని సెలెక్ట్ చేసినప్పుడు మనం ఫిల్ చేసిన అప్లికేషన్ 5 స్టేజెస్ లో అప్రూవల్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడే సబ్మిట్ చేసాం కాబట్టి సబ్మిటెడ్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. వన్స్ మిగతా 3 స్టేటస్ కంప్లీట్ అవుతే 5th స్టేటస్ లో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ ఎనేబుల్ అయి ఓటర్ ఐడి జనరేట్ అవుతుంది. పీడిఎఫ్ తీసి పెట్టుకొని ఎస్ఐఆర్ ఆన్లైన్ ప్రాసెస్ లో మీ ప్రెసెంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి లిస్ట్ లో మీ పేరు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.